ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇంక అత్తయ్య లేదుగా ఊరెళ్ళిందనంగా ఇంకా మార్నింగే లెగిసా. మా వారు లెగిసినప్పుడే లెగిసి ఇంటి ముందు నీళ్ళు జల్లి ముగ్గయితే వేశాను. నేను ముగ్గు ఎలా వేశానో నాకైతే కామెంట్ చేయండి. నాకు పెద్దగా ముగ్గులేం రావు. వచ్చిన ముగ్గులే వేస్తాను. బట్ ఇవాళైతే సోమవారం కదా మండే అని ఇంకా మంచిగా పెద్ద పెద్ద ముగ్గులైతే వేశాను. మీకు ముగ్గులు ఎక్కువ వచ్చా రావా కామెంట్ చేయండి. నాకేదో వచ్చిన ముగ్గులైతే వేశాను. ఇంటి దగ్గర కూడా ఎక్కువ ముగ్గులనేది అలవాటు లేదు. ఎప్పుడు మమ్మీ వేసేది. అందుకే నాకు పెద్దగా ముగ్గులేం రావండి. ఇంకా వాటర్ అయితే పట్టేసాను మార్నింగ్ మా వారు వెళ్ళేటప్పుడే. ఇంకా పిల్లలిద్దరిని కూడా లేపా. ఇంకా మా వారు చూడండి వంటగదిలో ఎక్కాడు పైకి. ఇక్కడ పిల్లలకి పాలు వేడి చేస్తున్నా, అలాగే స్కూల్ కోసం హాట్ వాటర్ అయితే పెడుతున్నా. ఇంకా స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంక ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేయాలి పాప కోసం. గుడ్ మార్నింగ్ అశ్రిత్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచిగంటే. ఇంకా మార్నింగే లెగిసాము. ఇంకా పిల్లలకైతే ఇవాళ మండేగా స్కూల్ ఉంది. నేను లెగిసి నీళ్ళు జల్లి ముగ్గేసేలోపు నా కొడుకు కూడా లెగిసి అమ్మ అని మొత్తుకుంటూ ఉన్నాడు. ఇంకా నా కూతురు కూడా లెగిసింది. ఇంకా వాళ్ళ నానమ్మ కూడా లేదు. ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నా. మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ఇద్దరిని తీసుకొని స్కూల్కి వెళ్ళాలి. ఇంకా వీడి కోసమే స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు మార్నింగ్ ఫుల్ హడావుడిగా ఉంటుంది. ఇంకా తను ఉంటే కొంచెం హెల్ప్గా ఉంటుంది. ఇప్పుడు నేనే అన్ని పనులు చేసుకోవాలి. ఇంకా మా పాపకు ఫుడ్ ప్రిపేర్ చేయాలి, వీళ్ళకి టిఫిన్ చేయాలి, స్నానాలు చేయించాలి, నేను రెడీ అవి తీసుకెళ్ళాలి వీళ్ళని. బట్ అందుకే ఇవాళ ఇంకా టిఫిన్ కార్యక్రమం పెట్టుకోకుండా ఒకసారి లెమన్ రైస్ అయితే చేసేస్తాను. ఇంకా పాపకు బాక్స్లోకి అయితే ఇప్పుడు మాకు టిఫిన్ కింద కూడా అవుతుందని అయితే అలా ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నా. బట్ పిల్లల్ని అడిగా తింటారా అంటే తింటామని అన్నారు. వాళ్ళు తినేదే చేసి పెట్టాలి కదండి, లేకపోతే వాళ్ళు అస్సలు మాట వినరు. ఇది లెమన్ రైస్ ఓకేనా మీకు వాటికి తినండి, రేపు కర్రీ చేస్తాం మీకు. ఓకే, నాని సాయంత్రం వస్తుంది. పిల్లలు ఇద్దరు చూడండి స్వెటర్లు అయితే వేసుకున్నారు. ఇవాళ ఫుల్ చలిగా ఉంది, బాగా స్నో పడుతుంది. ఇంకా రైస్ అయితే పెడుతున్నాం. ఎసరు కూడా వచ్చేసింది. బియ్యం అయితే పెట్టేసాను. ఇంకా రైస్ కడిగేసాను. నేనైతే టీ పెట్టుకుంటున్నా. పిల్లలు అయితే పాలు తాగేసారు. వాళ్ళకి పాలు పోసా, బిస్కెట్ ముంచుకొని తిన్నారు. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఈ రైస్ అయితే ఆరబెట్టాలి. ఇది ఆరిన తర్వాత అయితే పులిహోర కలుపుతాను. పిల్లలు రెడీ అయ్యారు. ఇంకా పాప బాబు. ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని వెళ్తా. ఇంకా అక్కడ అంట్లయినాయి, ఇంకా వచ్చాక దోముకుంటాం. వాళ్ళ పిల్లలు ఫుల్ అల్లే చేశారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా స్కూల్కి వెళ్ళటం అయింది. ఇంకా బాబు ఆ 2 hours స్కూల్ అయిపోయాక మళ్ళీ నేను బాబుని అయితే రిటర్న్ బస్సులో అయితే తీసుకొస్తున్నా. ఇంకా అదే ఇక్కడ వీడియో చిన్న బిట్ అయితే షూట్ చేశాను. ఇంకా రిటర్న్ కూడా వచ్చేసాము. ఇంకా మధ్యలో వీడియో అయితే అస్సలు షూట్ చేయలేదు. సైకిల్ తొక్కుకుంటూ ఆట ఆడుతుండు. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను. కూరకు వచ్చేసి ఇంకా ఇవాళ అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నా. ఇంకా అరటికాయ ఫ్రై అవుతుంది. ఇంకా రైస్ పెట్టాలి. ఇంకా మార్నింగ్ ఉండే కదండి అంట్లు అలాగే ఉన్నాయి. అక్కడ అలాగే ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే తోమేసేయాలి వాటిని. ఇక్కడైతే అంట్లు తోమేసా. ఇంక ఇక్కడైతే ఆరుతున్నాయి. ఇంకా మా వాడి యూనిఫామ్ అవన్నీ అయితే ఉతికేసాను. మళ్ళీ రేపు స్కూల్కి వేసుకోవాలి కదా. సైకిల్ పట్టుకొని ఫుల్గా ఆడుతున్నాడు. ఇంకా నేనైతే ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టాను. ఇంకా అన్నం వండితే అయిపోద్ది. కర్రీ అయితే చేశాను, అరటికాయ ఫ్రై చేశాను, చూపించాను కదా ఇంతకుముందు. ఇవాళ అరటికాయ ఫ్రై. దీని కాంబినేషన్కి ఇంకా నేను ఏం చేయలేము. మా వారు వచ్చేటప్పుడే ఒక సాంబార్ తీసుకురమ్మని చెప్తా కుదిరితే. ఇంకా పూజ అయితే చెయ్యట్లేదండి 3 days నుంచి. ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందేగా, అందుకే అలా ఉంది. మా వారు కూర్చొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. మా వాడు ఇక్కడ పడుకునేసరికి ఆయన ఇక్కడ ఫోన్ చూస్తూ ఉన్నాడు. మా అమ్మాయిని డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపేసి వచ్చి. వీడియోలో కనబడడు అనుకుంటారు కదా, అందుకే ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఇంకా పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చింది. ఇంక ఇప్పుడైతే చదువుకుంటుంది. ఇంకా తనకు రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా మా వాడైతే ఇంకా లెగలేదు చూడండి, పడుకొనే ఉన్నాడు. చూస్తున్నారుగా. ఇప్పుడు నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. టిఫిన్ ఉప్మా అయితే చేస్తున్నా, నాటు రవ్వ ఉప్మా. ఇంకా ఇవన్నీ కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు ఇట్లా
చేసేటప్పుడు చూపిస్తా ప్రాసెస్. చూసానండి, ఇంకా ఫైనల్గా ఉప్మాకి తాలింపు వేసాను. ఇవి వేగుతూ ఉన్నాయి, ఇంకా అన్నీ వేసాను, సాల్ట్ కూడా. ఇవి కాస్త వేగినాక వాటర్ అయితే పోస్తాను. ఇక్కడ నేను చూస్తున్నారు, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తాను. చూసారా, కేసరి రవ్వ, ఇది నాటు రవ్వ. ఇంకా టిఫిన్ అయితే ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మా వారైతే అత్తయ్య వస్తుందంటే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాడు తీసుకురావడానికి. ఫైనల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా ఉప్మాతో పాటు ఆఫ్టర్నూన్ అయితే అన్నం ఉంది. ఇప్పుడు అది చల్లగా అస్సలు తినడానికి ఇంట్రెస్ట్ లేదు. దాన్ని ఇప్పుడు నేను టమాటో రైస్ అయితే చేశాను, చూపిస్తాను. ఇంకో 2 పైల మీద 2 ఉన్నాయి, చూపిస్తా. మా వాళ్ళందరూ వెయిటింగ్, ఇక్కడ లైన్గా ఉన్నారు. పాప, బాబు, మా వారు అందరూ. అత్తయ్య కూడా ఇప్పుడైతే వచ్చేసింది ఊరు నుంచి. అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఉప్మా అయితే ఇప్పుడు వేడివేడిగా తినటమే. చల్లగా, వెదర్ చాలా చల్లగా ఉంది, చలి బాగా పెడుతుంది. వెదర్ చల్లగా ఉన్నందుకు వేడిగా తినాలని ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. వెదర్ చల్లగా ఉందిగా, వేడిగా తినాలని ఇంకో ఇక్కడైతే టమాటో రైస్ అయితే చేశాను. ఆఫ్టర్నూన్ అన్నం మిగిలింది, ఇంకా అన్నం చల్లది తినడానికి ఇష్టం లేక ఇప్పుడు టమాటో రైస్ అయితే చేశాను. ఇదైతే వేడివేడిగా హాట్గా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. మా వాళ్ళు రెడీగా ఉన్నారు తినడానికి. హలో, నువ్వేం తింటావు, ఉప్మానా టమాటో రైసా? ఏంటది? అత్తయ్య కూడా వచ్చేసింది. మీ నాన్న వచ్చిందా చెప్పు, మీ నాన్న వచ్చిందా? ఇప్పుడు లేసాడు వాళ్ళ నాన్న వచ్చాక. మీ నాన్న వచ్చిందా? నేను చేసిన రెసిపీస్కి మా వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారంట. రెడీ మీకు? సూపరా, నచ్చిందా ఉప్మానా? నువ్వేం తింటున్నావు? బాగుందా, నచ్చిందా? నచ్చిందా? మీ నాన్న వచ్చింది, హ్యాపీనా? ఫుల్ హ్యాపీ కదా. ఇది నేను టమాటా రైస్.